జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ గారి కుటుంబం మీద మీకు ఎందుకు అంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఏంటంటే, ఒక మాట ఇస్తే మాట కట్టుబడే లక్షణం. 2009 కావచ్చు, లేదంటే 2019 ఎన్నికల తర్వాత కావచ్చు, అప్పుడు ప్రజారాజ్యం, ఇటు జనసేన, ఈ రెండు పార్టీలకు సంబంధించి కాపులు ఎక్కువగా అటువైపు వెళ్తూ ఉంటారు. మీరు ఆ వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ప్రతి గ్రామంలోనూ మాకంటూ ఒక గ్రూప్, మాకు పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాకు అన్యోన్య సంబంధాలు ఉన్నాయి, మాకు వాళ్ళకి మధ్యన. అందుచేత ఇప్పుడు తరచూ పార్టీలు మారితే ఆ గ్రూపులు దెబ్బతింటాయి ఖచ్చితంగా. అంచేత ఎప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ఏనాడు పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాడైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, కానీ కాపులకు సంబంధించి ఒక నాయకుడు రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వస్తే అతను వెనకాల నడవకపోతే మీ కాపులకు ఎలా రాజ్యాధికారం సాధ్యమవుతుంది? ఏ కులస్తుడైనా మొత్తం కులం అంతా ఒకే పార్టీలో ఉండదండి. కమ్మవారందరూ తెలుగుదేశం పార్టీలో లేరు కదా, అలాగే రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లేరు కదా, అలా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉండాలనే రూల్ ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీలో కూడా కాపు నాయకులు ఉన్నారు. మీరు ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద ఏం కార్యక్రమాలు చేశారు? పార్టీ నిర్మాణ బలపరుచుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు అంటే పూర్తి స్థాయిలో దెబ్బ పడింది అంటారా ఇక్కడ పార్టీకి? అంటే ఆల్రెడీ దెబ్బ పడింది, దాన్ని మళ్ళీ పూడ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. గతంలో చిన్న పొరపాటు జరిగిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా అలా ఏమైనా చేస్తున్నారు, లేదంటే తన తప్పు తెలుసుకొని మారిపోయారంటారా? ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నేను కార్యకర్తల విషయంలో కొంచెం జోక్యం జరిగిందనమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు భీమవరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కానీ, సమస్యలు పరిష్కరించడంలో అన్ని సక్రమంగానే చేసిందా, ఏదైనా విషయాల్లో ఫెయిల్ అయిందా? సక్రంగా ఏ విషయం చేయకుండానే ఏం చేసిందండి. ఇప్పుడు మేము మార్కెటింగ్ యార్డులో కలెక్టర్ ఆఫీస్కి 25 ఎకరాలు ఎక్విజేషన్ చేయటం, దాని నిర్మాణానికి డబ్బు కూడా శాంక్షన్ చేయించడం, దాని టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చినాయి. ఇప్పుడు వరకు దాన్ని పట్టించుకోలేదు. మీ దృష్టిలో ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి? ఇవాళ భీమవరంలో డంపింగ్ యార్డు హామీ ఇచ్చినట్టున్నారు గతంలో వాళ్ళు. లేదండి, లేదు. ఇప్పుడు ఈ రోజుకి డంపింగ్ యార్డ్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యను ప్రస్తావించినట్టున్నారు. గతంలో ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు చేయలేదని అడుగుతూనే ఉన్నాము. అది ఇప్పటికీ పరిష్కారం కాలేదు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చిన్నమిల్లి వెంకటరాయుడు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతా ఇవాళ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. నియోజకవర్గానికి సంబంధించి భీమవరంలో ఉన్న సమస్యలు, అట్లాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఎంతవరకు ఆయన అండగా నిలబడుతున్నారు అనే విషయాల్ని ఇవాళ ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఈ పదవి ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అనుకోకుండా గన్ శ్రీనివాస్ గారు అనుకోకుండా ఆయన బయటకు వెళ్ళిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో కొంత సమయం ఖాళీగా ఉండటం, సరే ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు బాగుంటారని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ విచారణ జరిగిన తర్వాత భీమవరంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాయుడు గారు అయితే బాగా కష్టపడతాడు, పార్టీని ముందుకు నడిపించగలిగాడని వారందరి యొక్క సూచనల మేరకు ఇక్కడ మోహన్ రాజు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు, అలాగే టౌన్ పట్టణ అధ్యక్షులు వగైరాలందరూ కూడా వారి యొక్క సిఫార్సు మీదే నన్ను ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ బాధ్యత అప్పగించారు అంటే మీరు అప్పటికి ఏమేమి పదవులు చేస్తున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా, వెయిట్ చేస్తూ ఉన్నారా? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా పోటీ చేయడానికి ఏదైనా పార్టీ నుంచి ప్లేస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను కోరుకోలేదు ఎమ్మెల్యే అవుతాను, ఏం లేదు ఎమ్మెల్యే కావాలని, కానీ నేను ఇప్పుడు కోరుకోలేదు.
మా ఫాదరు మా తాతగారు మా గ్రామ సర్పంచులు. మా తాతగారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాయల్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మా ఫాదర్ తర్వాత మా నాన్నగారు తర్వాత మధ్యలో ఒకసారి బీసీఏ రిజర్వేషన్ అయింది. తదుపరి నేను మళ్ళీ సర్పంచ్గా ఆ రిజర్వేషన్ సమయంలో నేను వార్డు మెంబర్గా ఉంటూ మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వార్డు మెంబర్గా ఉంటూ ఉప సర్పంచ్గా పనిచేసి తదుపరి 5 సంవత్సరాలకి నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ సర్పంచ్గా ఉండగానే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ ఉండగా మళ్ళీ నేను జడ్పీటీసీగా కూడా నెగ్గడం జరిగింది కాంగ్రెస్లో. దాని తర్వాత మీరు మళ్ళీ ఏ పార్టీలో ప్రయాణం? జడ్పీటీసీ అయిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కాపు సంఘం అధ్యక్షుడిగా, అంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. ఆ కాపు సంఘానికి అధ్యక్షుడిగా నేను ఇప్పుడు ఈ రోజుకి కూడా పనిచేస్తూ ఉన్నాను. కాపు సంక్షేమ సంఘం. కాపు సంక్షేమ సంఘానికి పార్టీ పరంగా లేరు. దాని తర్వాత మీరు పార్టీలో ఉంటూ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత ఆ క్యాబినెట్ అయ్యే వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ పూర్తయ్యే వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. వైఎస్ఆర్సీపీలోకి ఎప్పుడు వచ్చారు? విభజన తర్వాత 2014 ఎన్నికల్లో సమ్మెలో రావడం జరిగింది. 14లో వచ్చారు, 11లో కాదు. రాలేదు. 14 నుంచి పార్టీ పదవులు ఏమైనా చేశారా? పార్టీలో ఒక అనుబంధ సంస్థలో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత అనుబంధ సంస్థల్లో ఒక సంస్థ సేవాదళ విభాగానికి ఈ రీజన్కి కోఆర్డినేటర్గా పనిచేశాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి 5 జిల్లాలకి రీజనల్ క్వార్టర్గా పనిచేశాను. సేవాదళ విభాగానికి. అంతేగాని నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అయితే మీరు అవ్వాలని అనుకోలే? అసలు అనుకోలే. మరి మీకు ఈ జాబ్ కొత్తగానే ఉంటుంది, ఇన్ఛార్జ్ పదవి. కార్యకర్తలుగా చురుకైన అంటే ఎంపీటీసీ జడ్పీటీసీగా ఉంటూ పనిచేస్తూ ఆ తర్వాత పంచాయతీరాజ్ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా. అంచేత నాకు ఈ కమిటీల నిర్మాణం, ఈ కమిటీ ఏర్పాట్లు, ఇందులో నాకు కొంచెం అలా కాపు సంఘంలో కమిటీలు వేయటం కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అంచెలుగా ఒక సెటప్ ఏర్పాటు చేసేటువంటి అనుభవం నాకు ఉంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇన్ఛార్జ్ అనేటువంటిది సమన్వయకర్తగా వ్యవహరించడం నాకు పెద్ద కష్టంగానే అనిపించట్లా. కానీ అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో పనిచేసిన ఎమ్మెల్యే వ్యక్తి బాగా మాస్ ఇమేజ్ ఉన్న పర్సన్, రాష్ట్రంలోనే పెద్ద నాయకుల్ని, పార్టీ నాయకుల్ని డి అని ఎదుర్కొన్న వ్యక్తి. అది మీ పార్టీ నుంచి అయినా కానీ ఒక మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. అట్లాంటిది మీ వరకు ఉన్న ప్లస్లు ఏమంటారు? మీరు కూడా అంత మాస్ ఇమేజ్ని క్యారీ చేయగలరా? ఖచ్చితంగా చేయగలం. ఒక్క విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి 74,000 ఓట్లు వచ్చినాయి. ఒక 68,000 ఓట్లు మన పవన్ కళ్యాణ్ గారు రావటం, ఇంకొక 5,000 ఓట్లు తక్కువగా తెలుగుదేశం పార్టీ. కొద్ది ఇంచుమించుగా 3 పార్టీలు 5,000 ఓట్ల వ్యత్యాసంలో 3 పార్టీలు సమానంగానే వచ్చినాయి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఓటింగే జరిగింది అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద భీమవరం వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించినప్పటికీ అది కేవలం ఈ రోజు లెక్క పెట్టుకున్న 40% ఓటింగ్ ఎంత ఉందో అంతతోటే బయటపెట్టే. కానీ కొత్తగా ఇమేజ్ ఏముందండి? వ్యక్తిగతమైన ఇమేజ్ ఒకసారి ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు 40% ఓటు ఎంత ఉందో అన్ని ఓట్లే ఉన్నాయి. గ్రంథి శ్రీనివాస్ గారికి వ్యక్తిగతమైన ఇమేజ్ లేదంటారు, మాస్ ఇమేజ్. శ్రీనివాస్ గారు అనేది కాదు, ఎవరైనా కానివ్వండి. ఆ రోజు నేను చెప్పేది ఏంటంటే ఆ 74,000 ఓట్లు లెక్కేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 11 సీట్లు పడిపోయి పార్టీ వెనకబడుతున్నప్పుడు కూడా 40% ఓట్లు మించి రాలేదు కదా అని ఉంటున్నాను. అంతే. ఆయన విషయం నాకు తెలియదు. అదే ఆయన విషయం. మరి మీరు వచ్చిన తర్వాత ఆ 74,000 వస్తాయా, ఇంకేమైనా వస్తాయా? 74,000 వస్తే ఇంకే నియోజకవర్గం మేము ఎలా నగ్గగలుగుతాం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు 29లో వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో నెగ్గుతారు, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఖచ్చితంగా మేము భీమవరం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీలో మెజారిటీ సీట్లు సంపాదించిన నియోజకవర్గాలు
ఎంపిక చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 10లో కేడర్లో ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో ఏదో కేడర్లో మేము ఉంటామని చెప్పేసి తెలియపరచుకోండి. మీరు ఉంటారు, మేము ఉంటాం. మీకు పదవి విషయంలో మీతో పాటు మిగతా వాళ్ళు కూడా పోటీ పడ్డారని, వాళ్ళు కూడా వాళ్ళకి కాకుండా మీకే వచ్చిందా లేదంటే ఏంటి జరిగింది ఏంటి అసలు? ఇక్కడ జిల్లా స్పోక్ పర్సన్ వైఎస్ఆర్ పార్టీ కామన్ నాగేశ్వరరావు బీసీ కులాన్ని నుంచి, అలాగే క్షత్రియ కమ్యూనిటీ నుంచి నరసింహరాజు, పేర్చేరు నరసింహరాజు ఎంపీపీ ఆయన, నేను ముగ్గురు కూడా కావాలన్నాం. అలాగే మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముగ్గురు ఒకేసారి వెళ్ళాం కూడా, మా ముగ్గురిని ఒకసారి పిలిపించారు ఆయన. ముగ్గురు వెళ్ళాం. మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా మేము కలిసి పని చేసుకుంటామని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళు తర్వాత చెప్పి వచ్చేసిన తర్వాత మా ముగ్గురులో మరి కమ్యూనల్గా లెక్కేసుకున్నారు, లేదా వేరేగా అంటే కమ్యూనిటీ లెక్కలు కూడా ఉంటాయి కదా, లెక్కేసుకుని నన్ను ఎంపిక చేసినట్టుగా అక్కడి నుంచి ఫోన్ చేశారు. తర్వాత ఆ రకంగా మేము ఏ ఉద్దేశం అనుకున్నామో ఆ రకంగా ముగ్గురు కలిసి పని చేసుకున్నాం. 2009 కావచ్చు, లేదంటే 2019 ఎన్నికల తర్వాత కావచ్చు, అప్పుడు ప్రజారాజ్యం, ఇటు జనసేన, ఈ 2 పార్టీలకు సంబంధించి కాపులు ఎక్కువగా అటువైపు వెళ్తూ ఉంటారు. మీరు ఆ వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అసలు? మా తండ్రి గారు, తాతగారి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మా ఫ్యామిలీ అంతా కూడా మేము పార్టీకి అనుకూలంగా, పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా మేము గ్రామంలో ఉన్నట్టు గ్రూపులు కానివ్వండి, మా వర్గాలు కానీ మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వచ్చాం. అంటే ప్రతి గ్రామంలోనూ మాకంటూ ఒక గ్రూపు, మాకు పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాకు అన్యోన్య సంబంధాలు ఉన్నాయి, మాకు వాళ్ళకి మంచిగా. అందుచేత ఇప్పుడు తరచూ పార్టీలు మారితే అవి గ్రూపులు దెబ్బతింటాయి ఖచ్చితంగా. అంచేత ఎప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ఏనాడు పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాడైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత అక్కడ దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. కానీ మీరు కాపు సంక్షేమ సంఘానికి కూడా ఉమ్మడి 2005లో వచ్చాను. కాపు సంక్షేమ దాంట్లో ఉన్నారు కదా, అవునాను. కాపులకి రాజ్యాధికారం కావాలని కూడా ఆ సంబంధించిన దాంట్లో మెయిన్గా నోటు చాలా ఉద్యమాలు చేశాం, చాలా ఉద్యమాలు చేశారు. నోటు కూడా అదే ప్రత్యేకంగా ఉంటుంది. అలా అని ప్రత్యేకంగా కాపుల కోసం అని చెప్పి, లేదా కాపు నుంచి ఒక నాయకుడు వచ్చి పార్టీని బిల్ చేసినప్పుడు మీరు వాళ్ళ వెనకాల ఉండాలని అనిపించలేదా? ప్రయత్నం చేశారా? పార్టీలు వేరు, కులం వేరండి. కులం సంక్షేమ సంఘం, కులం సంక్షేమం కోసం సంఘం ఏర్పడింది. కుల సంక్షేమానికి సంబంధించి ఏదైనా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మా కాపులకి కావాల్సిన అవి కావాలి, ఇవి కావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కులానికి సంబంధించిన వాళ్ళకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి మా సంక్షేమ సంఘానికి కావాల్సిన, మాకు రావాల్సిన నిధులని కూడా రాబట్టుకుంటానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే బేసిక్గా మీరు ఇందాక అన్నారు కాపులు కులాలు వేరు, రాజకీయాలు వేరని. మరి ఓ పక్క నుంచి కాపులుగా రాజ్యాధికారం కావాలంటేనే, కానీ కాపులకు సంబంధించి ఒక నాయకుడు రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వస్తే అతను వెనకాల నడవకపోతే మీ కాపులకు ఎలా రాజ్యాధికారం సాధ్యమవుతుంది? ఏ కులస్తులైనా మొత్తం కులం అంతా ఒకే పార్టీలో ఉండదండి. కమ్మవారందరూ తెలుగుదేశం పార్టీలో లేరు కదా, అలాగే రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లేరు కదా, అలా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉండాలనే రూల్ ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీలో కూడా కాపు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా అవకాశం వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవ్వచ్చు. కానీ మీరు అసలు చూస్ చేసుకున్నారా, లేదా అతను కాపులకు సంబంధించి రిఫ్లెక్టింగ్గా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారిని భావించలేదా? ఆయన పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి కాపులందరినీ కూర్చోబెట్టి ఇది కాపుల పార్టీ అని ఏం చెప్పలేదు కదా ఆయన. అసలు పార్టీకి ఆయనకి సంబంధం, సంక్షేమ సంఘానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. జనసేన పార్టీలో ప్రధానంగా ఉంటారు. ఇప్పుడు అన్ని పార్టీల్లో అందరూ ఉంటారు, కానీ దాంట్లో మేజర్ కీ రోల్ అనేది తెలుగుదేశంలో కమ్మవారు ఎక్కువగా కీ రోల్ పోషిస్తారు, జనసేనలో కాపులు ఎక్కువ పోషిస్తూ ఉంటారు. అట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఆ విధంగా తయారైనాయి కదా. అట్లా మీరు డిసైడ్ అవ్వలేదా, లేదంటే మీ దగ్గరికి ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? వచ్చినా సరే వద్దనుకున్నారా అని నేను అడుగుతున్నా. ప్రపోజల్స్ రమ్మని నాకేం రాలేదు, కానీ మేము మామూలుగా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాం కనుక పార్టీ వైపే మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ రోజు కూడా నేను కాపు సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే మేము ఈ రోజు కూడా ఎప్పుడైనా నేను మీటింగ్ చేసినా నేనంటే వైఎస్ఆర్లో ఉన్నాను, కానీ ఆ కేడర్ అంతా ఎక్కువసేపు 50 మంది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళే మండల అధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులు కానీ, అంటే 886 గ్రామ కమిటీలు, 46 మండల కమిటీలు, 10 పట్టణ కమిటీలు ఇవన్నీ ఉన్నాయి. అందులో జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా అటు మాజీ ఎమ్మెల్యే వైపు కాకుండా ఇటు మీ వైపు కాకుండా తటస్థంగా ఉండిపోయారు. ఆయన మాజీ ఎమ్మెల్యే ఎటువైపు టర్న్ తీసుకుంటే మిగతా నాయకులు కూడా మీ వైపు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని బయట వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఏమైనా గమనించారా? ఆ శ్రేణులకు సంబంధించో లేదంటే తటస్థంగా ఉన్న నాయకుల్ని మళ్ళీ మీ పార్టీ వైపు యాక్టివ్ చేయడానికి మీ కార్యాచరణ ఏం చేశారు? అంటే ఒకటి, ఆయన కూడా చెప్పుకోదగ్గ ఒక నాయకుడు, పార్టీ విడిచిపెట్టి బయటకు వెళ్ళాడు. ఆయన కూడా ఎక్కువ మంది వెళ్ళినట్టుగా మేమేం అనుకోవట్లేదు. 4-5 కొంతమంది, ఒక నాయకుడు కూడా ఆయన ఆధారపడినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిన మాట వాస్తవం. ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ శాతం మంది పార్టీలోనే ఉన్నారు. మీరు అన్నట్లుగా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు తటస్థంగా అంటే గతంలో బాగా యాక్టివ్గా పనిచేసి ఇప్పుడు కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటుంది. కారణాలు 2 కారణాలు. ఒకటి, పార్టీ అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కొంచెం చిన్న ఇబ్బందులు ఏమైనా కలుగుతాయేమో అనే భావనలో కొంతమంది ఉంటారు. కొంతమంది మీరు చెప్పినట్టుగా ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయిన నాయకుడికి ఏమైనా వెనక్కి వస్తే మళ్ళీ ఆయనతో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అని కూడా ఆలోచించుకోవచ్చు అండి. వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటుంటే అప్పటికన్నా మొదటి సంవత్సరం మీద ఎలక్షన్ అయిన తర్వాత, ఇది 2వ సంవత్సరంలో ఉన్నాం. ఈ అప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం బాగా ఎదురు రావడం జరుగుతుంది కార్యకర్తలందరూ కూడాను. అలాగే మంచిగా ముందుకెళ్ళి ఇన్ఛార్జిగా మిమ్మల్ని ప్రకటించి ఎన్ని నెలలు అవుతుంది? 10 నెలలు 11 నెలలు ఉన్నాం. 10 నెలలు. అంటే ప్రతిపక్ష పాత్ర మీది, ఇన్ఛార్జిలో ప్రతిపక్ష పాత్ర. మీరు ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద ఏం కార్యక్రమాలు చేశారు? ప్రభుత్వ వైఫల్యాల మీద కొంతవరకు మేమేం కార్యక్రమాలు చేయలేదు. కానీ ముందు మేము పార్టీ పటిష్టత మీద, పార్టీ నిర్మాణం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామాల్లో పార్టీ ఆదేశాల మేరకు అనుబంధ సంస్థల కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, ఓ నిర్మాణ దశలో ప్రస్తుతం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పార్టీ నిర్మాణ దశలో. ఎందుకని? పార్టీ నిర్మాణ బలపరుచుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు. అంటే పూర్తి స్థాయిలో దెబ్బ పడింది అంటారా ఇక్కడ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఇంకొక 1-2 నెలల్లో పూర్తి స్థాయి నిర్మాణం పూర్తవుతుందండి. అంటే ఆల్రెడీ దెబ్బ పడింది, దాన్ని మళ్ళీ పూడ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. అంతే అంతే. మీరు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పు ఏంటి పార్టీలో? పార్టీలో గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా గ్రామ కమిటీలు, మున్సిపల్ లేకపోతే వార్డు కమిటీలు. ఇదేం కొత్త పార్టీ కాదు కదా, ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయి కదా, బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, ఇవన్నీ. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అందరూ చెల్లాచెదరు అయిపోయారు. అంటే గతంలో చిన్న పొరపాటు జరిగిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే, ఓడిపోవట కారణాలు రకరకాల కారణాలు ఎంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఒప్పుకోలేదు. ఒకే ఒక కారణం, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి నేను కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. నాకున్న 5 సంవత్సరాల సమయంలో 2 సంవత్సరాలు కరోనా జరిగింది. కరోనా తదుపరి 3 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ కార్యకర్తల మీద దృష్టి నేను కేంద్రీకరించలేకపోయాను. వాలంటరీ వ్యవస్థ మీద వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ఆ వాలంటీర్లు విధానం మీద నడిచాం. దానిలో కొంత కార్యకర్తల విషయంలో కొంచెం నెగ్లిజెన్సీ చేసిన వాస్తవమే. అది నా సెకండ్లో ఖచ్చితంగా కార్యకర్తలందరి మీద దృష్టి పెట్టి, అంటే అధికారంలో ఉన్నప్పుడేమో కార్యకర్తలు కావచ్చు, నాయకుల్ని ఆయన పట్టించుకోలేదు. నాయకుల దగ్గరికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి కలవడం చాలా కష్టంగా ఉండేది. ఇవాళ అధికారం కోల్పోయింది కాబట్టి మళ్ళీ కార్యకర్తలు ఇవాళ మీరు ఎవరు వెళ్ళినా సరే కలుస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా అలా ఏమైనా చేస్తున్నారు, లేదంటే తన తప్పు తెలుసుకొని మారిపోయారంటారా? అంతే. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక్కసారి నోటంలో మాట వచ్చిందంటే ఆ మాటకి కట్టుబడి ఎంత కష్టమైనా ఆ మాట కట్టుబడి ఉన్న వ్యక్తులు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం మొత్తం మీద ఏదైనా మాట ఇస్తే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నేను కార్యకర్తల విషయంలో కొంచెం జోక్యం జరిగిందనమాట. ఆయనే చెప్తూ ఖచ్చితంగా అదే ఉద్దేశంలోనే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయిలో అనుబంధ సంస్థలన్నీ బలోపేతం చేసుకోవడం, ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఇన్సూరెన్స్ చేయించాలనేటువంటి ఆలోచనలకు రావడం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి వెంకటరాయుడు గారికి పదవి ఇచ్చారు, ఇన్ఛార్జిగా కూర్చోబెట్టారు. రేపొద్దున ఎలక్షన్స్లో కూడా మీరే పోటీ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారు. అంటే బేసిక్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తారు సాధారణంగా. ఆ ఎమ్మెల్యే ఓడిపోయినా సరే
అదే ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉంటారు ఎక్కడ చూసినా. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే అంటే ఆయన దగ్గర నుంచి మీరు మాట తీసుకొని రాలేదా? నేనేం మాట తీసుకోలేదు. నేను వాలంటరీగా ఆయన మాట ఇవ్వడమే కదా నేనే చెప్పాను. ఖచ్చితంగా 2029 వరకు పార్టీని పటిష్టంగా మీ సూచనల మేరకు మీ ఆదేశాలు ఎలాగుంటే దానికి మీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీని మేము నడిపిస్తాం. మీరు ఆ తదుపరి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామని. ఇప్పుడు మీ వెనకాల ఎవరైతే మిమ్మల్ని నమ్మి పార్టీని కోసం నమ్మి కాపులు కావచ్చు, లేదా మిగతా శ్రేణులు కావచ్చు, మిగతా వర్గాలు కావచ్చు, ఎవరైనా మీ అభిమానులు కావచ్చు, అరే రేపొద్దున వెంకటరాయుడు గారికి టికెట్ వస్తుంది, ఈ వర్గం నుంచి ఈయన వెళ్తున్నారు, ఈయన చూసుకుందాం ఎమ్మెల్యేగా అని అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? రేపొద్దున అటు ఇటు అయితే అటు ఇటు ఎందుకు సమీకరణాలు అనేటువంటిది గ్రామ నియోజకవర్గ స్థాయిలో అభిప్రాయ సేకరణ అనేటువంటిది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ ఇన్ఛార్జిగా కూడా నియమించడానికి కారణం ఏంటంటే ఒక అభిప్రాయ సేకరణ జరిపి నేను పార్టీని 3 సంవత్సరాలు నడిపించగలను అనేటువంటి నమ్మకం వచ్చిన తర్వాతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అలాగే రేపు పొద్దున్న నేను ఖచ్చితంగా ఇతను ఎమ్మెల్యేకి పోటీ చేసి నెగ్గగలడు, నెగ్గిన తర్వాత సమర్థవంతంగా నియోజకవర్గాన్ని నడిపించగలడు అనేటువంటి అభిప్రాయ సేకరణలో నేను ఖచ్చితంగా ముందే ఉంటానని నా నమ్మకం. ఖచ్చితంగా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ అందరూ కూడా నా వెంటే ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క సూచనల మేరకు నాకే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇందాక మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తే అట్లా వెళ్తాను, నేను పార్టీని అయితే బిల్డప్ చేస్తాను, ప్లస్ చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ గారి కుటుంబం మీద మీకు ఎందుకు అంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఏంటంటే ఒక మాట ఇస్తే మాట కట్టుబడే లక్షణం, అలాగే ఒక పని చేయాలనుకుంటే అది శాంతం అంటే చేసి అవ్వలేదు అని ఇచ్చిపెట్టేటువంటి లక్షణం ఆయన దగ్గర లేదు. అన్ని పూర్తయ్యే వరకు సాధించే గుణం, ఇలాంటి లక్షణాలు అంటే ఒక నాయకుడికి ఉండవలసిన విజన్ అన్నమాట లక్షణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ వ్యక్తి దగ్గర పనిచేస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అందుకనే మేము ఆయన అంటే అభిమానం మా ఇద్దరికి. అందుకని అంత అభిమానం. వైఎస్ఆర్ గారితో ఎట్లాంటి అటాచ్మెంట్ ఉండేది? అంటే మా ఫాదరు మా నాన్నగారితో సమకాలికులు. మా నాన్నగారు కొంచెం పెద్ద అయిన అనుకోండి, ఆయన రాజశేఖర రెడ్డి గారి కన్నా మేము బాగా చిన్నవాళ్ళం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే నేను జడ్పీడీసీ అయ్యాను. ఆయన అంటే మంచి అంకిత భావం మా అందరికీ కూడా ఒక గాడ్ లాంటి వాడు. మా ఫాదరు కాలం చేస్తే ఆయన తిన్నగా మా ఇంటికి వచ్చి మొత్తం మమ్మల్ని అందరినీ పరామర్శించడం, మా ఫాదర్ స్టాచ్యూని కూడా ఆయనే ఆవిష్కరించడం, అంత ఆ కుటుంబంతో మాకు మంచి అనుబంధం సంబంధం. మీకైతే నమ్మకం ఉంది 29లో మీరు బైఫర్కేషన్ అయినా భీమవరం నుంచి మీరు కంటెస్ట్ చేస్తారు? చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నమ్మకం ఉంది ఆయన మీకు టికెట్ ఇస్తారని నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఏంటంటే ఇప్పుడు ఈ పునర్విభజనలో మారినప్పుడు మళ్ళీ ఈ నియామకాలు వస్తే కులాల వారీగా ఇంకోటి విషయం ఏంటంటే మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏమో మరి 50% మహిళలు తీసుకురావాలనుకున్నారు కదా. ఈ సందర్భాల్లో ఏదైనా ఏ కోణంలోనే ఒకవేళ ఇబ్బంది ఏమైనా వస్తే అంటే ఆ పరిస్థితి ఎలా తెలియదు, కానీ నేను అయితే మాట పోటీ చేయడానికి సిద్ధంగా. రాజకీయాలు మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రజాసేవగానా లేదంటే? అంతే కదండి, ప్రజాసేవ చేయడం కోసమే అది ఏ మనిషి అయినా, ఎంత క్రూరుడైనా, ఎంత పేనాస్ అయినా ముఖస్థితి అంటే 10 మందిలో పేరు తెచ్చుకోవాలి, 10 మందిలో పొగిడించుకోవాలి, 10 మందిలో గొప్ప అనిపించుకోవాలి, నేను కాబట్టి పని చేయగలిగాను అని అనిపించుకోవాలనేది నాలోనే కాదు 10 మనిషిలోనూ ఉంటుంది కదా. అటువంటి సాధ్య గుణం ఎక్కువ శాతం మందికి, చాలా తక్కువ మందికి ఉండదేమో కానీ ఎక్కువ శాతం మందికి. మీలో ఉన్న ప్లస్లు ఏంటి, మీలో ఉన్న మైనస్లు ఏంటి? అనుకున్నది సాధించే వరకు ఎదరికి పట్టుదలగా నేను నడుస్తూ ఉంటాను. అది నాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్. మైనస్ ఏంటంటే త్వరగా ముందుకి నిర్ణయం తీసుకోవడానికి భయపడేటువంటి తత్వం, అంటే మనకి ఎందుకులే అంతదే మనకి అనుకునే తత్వం, అది మైనస్. అంతే. 10 నాకు కావాలని లేకపోతే నేను ఇంకా ఏనాడో ఇంకా ఎదరికెళ్ళి ఉండేవాడిని. మీ దగ్గర నుంచి దూకుడు స్వభావం ఆశిస్తారు, కానీ మీరేం కొంచెం స్లోగా అన్ని స్టడీ చేసి వెళ్ళే ఆలోచన మీది. అంటే మరి ఎట్లా? కొంచెం సమయం తీసుకునే అలవాటు ఉంది నాకు. ఎలాగంటే తొందరపడకుండా కొంచెం ఆలోచన చేసి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రం నేను వెనక్కి తగ్గేది ఉండదు, ఏ విషయంలో అయినా సరే. కాకపోతే త్వరగా నిర్ణయం తీసుకోవడం అంటే కొంచెం సమయం తీసుకునేది, అదే నాకు కొంచెం మైనస్ పాయింట్. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారంటారు?
ఆయన విషయాలకు వచ్చేటప్పటికి అజాత శత్రువు, ఎవరితో విరోధం లేకుండా ఉండేటువంటిది, ఎవరికి అపకారం చేయడు, అలాగనే ఎవరికి ఉపకారం కూడా పెద్దంత మేధేసి ఏదైనా వృత్తి చేయడమే, లేకపోతే ఎవరన్నా దగ్గర కావాలని వస్తే అవసరమైనటువంటి చేస్తాడు, లేకపోతే వదిలింటాడు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో కూడా తపన పడుతూ తాపత్రయపడుతూ ఉండలేమో అని నేను అనుకుంటాను. ఏదైనా భావించి గ్రాంట్లు వస్తే పని చేయించడం, లేకపోతే ఊరుకోవడం అని అనుకుంటారు ప్రజలందరూ. అంతే. ఏ విషయాల్లో ఫెయిల్ అవ్వలేదు అయితే? అంటే ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం అనేది ఎలా చెప్పాలి? రాజకీయాలకు సంబంధించి రాజకీయంగా అయితే ఫెయిల్ అవ్వలేదు. పార్టీ నాడిని పట్టుకుని ఏ పార్టీ ఇక బాగుందో చూసుకుని వెళ్తున్నాడు కాబట్టి రాజకీయంగా ఫెయిల్ అవ్వాలా. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడంలో, అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాడా? హామీలు కూడా ఏమి ఇవ్వడం ఆయన. నేను వచ్చేస్తే పై చేస్తాను, ఈ చేస్తాను నేను చెప్పడం. అదే చెప్తాను కదా, ప్రభుత్వం ఏదైనా ఇస్తే వచ్చిన పని అంటే మీరు ఎందుకని అంటే కాపు కొలుస్తాడు, సాటి కాపు కొలుస్తాడన్నా మీకు సాఫ్ట్ కాంట్రా ఆయన మీద, లేదంటే రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థులు లేదు, ఆయన మీద వ్యతిరేకం లేదు, రెండు లేవు. ఆయన స్వభావం కూడా అంతే. మా మీద ప్రత్యేక అభిమానం ఉండదు, అలాగని మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. మాకు వ్యతిరేకంగానే ఉండడు, అలాగే పాజిటివ్గానే ఉండదు. ఆయన పని అయిందే, మా పని మాదే. లాస్ట్ ఎలక్షన్స్లో ఎవరికి చేశారు మీరు? గన్ శ్రీనివాస్ గారు చేసాం కదండి, చాలా ప్రెస్టేజ్గా చేసాం. దాంట్లో అసలు వేరేగా అసలు 1% కూడా. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు భీమవరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కానీ సమస్యలు పరిష్కరించడంలో అన్ని సక్రమంగానే చేసిందా, ఏదైనా విషయాల్లో ఫెయిల్ అయిందా? సక్రమంగా ఏ విషయం చేయకుండా ఏం చేసిందండి? ఇప్పుడు మేము మార్కెటింగ్ యార్డులో కలెక్టర్ ఆఫీస్కి 25 ఎకరాలు ఎక్విజేషన్ చేయటం, దాని నిర్మాణానికి డబ్బు కూడా శాంక్షన్ చేయించడం, దాన్ని టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు వరకు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వరకు భీమవరంలో జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసు, సచివాలయం లేదు. వాళ్ళు ఏదో రెంటల్ పర్పస్లో కాలేజీలు ఎక్కడ నడుపుతూ ఉన్నారు. వాళ్ళు అన్నీ ఉన్నా కూడా దాని మీద శ్రద్ధ చేయక ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, ఈ స్థానిక నాయకులు కానివ్వండి శ్రద్ధ పెట్టుకోవడం వల్ల ఈ రోజుకి కూడా దా కార్యక్రమం ఆగిపోయి ఉంది. ఏఎంసీ మార్కెట్ గవర్నమెంట్దే. ప్రొక్యూర్ చేశారా? అది కూడా అయిపోయినాయి. 25 ఎకరాలు. ఎవరి దగ్గర నుంచి? మార్కెట్ యార్డ్ అనుబంధంగా ఉన్న స్థలాన్ని కలెక్టర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్కి సంబంధించి ఏంటి టెండర్ కూడా పిలవడం జరిగింది. అప్పుడు ఒకసారి సుబ్బరాజు గారు గతంలో కొన్ని ఎకరాలు ఈ కలెక్టర్ ఆఫీసుల నిర్మాణానికి విరాళంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకు? ఏ సుబ్బరాజు గారు? గాదిరాజు సుబ్బరాజు గారు. ఇక్కడ ఏమవ్వలేదండి. భీమవరం పట్టణానికి సంబంధించి ఏదైతే జిల్లా కార్యాలయాలకు సంబంధించి డొనేషన్ వరకు ఏం రాలా. దాని తర్వాత ఇది అటు వెళ్ళిన తర్వాతే కదా మారిపోయినట్టు ఆయన మళ్ళీ బ్యాక్ తీసుకున్నట్టుగా వచ్చినాయి వార్తలు. గాదిరాజు సుబ్బరాజు గారు అదేం కాదు. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు నాడు 18-17 సమయంలో 24కి ముందు 22-23 సమయంలో మా జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం నిర్ణయింపబడిన తర్వాత ఎక్కడ కట్టాలనేటువంటి ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా మార్కెటింగ్ యార్డ్ వచ్చి అన్ని ఉన్న 6 నియోజకవర్గాలకి యోగ్యకరంగా ఉంటుంది. అటు తణుకు నుంచి కానీ తాడేపల్లిగూడెం నుంచి లేదా పాలకొల్లు నరసాపురం నుంచి సెంటర్గా ఉంటుంది అని చెప్పి భీమవరానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆ నియోజకవర్గాల నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బయటికి వెళ్ళొచ్చే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాని వరకు ఎంపిక చేయడం జరిగింది. నేను ఎలిమినేషన్ కూడా అయింది. వీళ్ళు మాత్రం దాన్ని పట్టించుకోవాలి. కూటమి పట్టించుకోండి. వీళ్ళని వేరే స్పేస్ చూస్తున్నారా లేకపోతే ఎందుకని మరి మీరు ప్రశ్నించాలి? ఏమో త్రిపులార్ గారు ఏమో అక్కడ ఉండి నియోజకవర్గాలు పట్టుకెళ్ళాలని ప్రయత్నం చేయటం, మేము అందరం కొంచెం గందరగోళం సలహా చేయటం, మా నియోజకవర్గం మీరు ఎలా పట్టుకెళ్తారు అని చెప్పి మేము కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అబ్బాయి భీమవరంలోనే ఉంటుందని చెప్పాడు, కానీ దాని మీద మళ్ళీ ఏమేమి మీ దృష్టిలో ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి? ఇవాళ భీమవరంలో డంపింగ్ యార్డు హామీ ఇచ్చినట్టున్నారు గతంలో వాళ్ళు. లేదండి, లేదు. ఇప్పుడు ఈ రోజుకి డంపింగ్ యార్డ్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యను ప్రస్తావించినట్టున్నారు. గతంలో ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు చేయట్లేదని అడుగుతూనే ఉన్నాము. అది ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అది 800 డ్రైన్లో పోసేస్తున్నారు. అదంతా వీడి చెత్త అంతా 800 డ్రైన్లో. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎప్పుడైనా వరదలు వస్తే అప్పుడు కానీ చేసి తప్పితం గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దాని మీద ఇప్పుడు ఏదైనా మేము కూడా ఉద్యమం చేయాలని అనుకుంటున్నాం. చేసి ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉంటారు. ఇంకోటి విపరీతమైన ట్రాఫిక్ సమస్య భీమవరంలో.
అంటే భీమవరం నుంచి ఇటువలి పాలకొల వైపు నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్ళాలి, భీమవరం మధ్యలో వెళ్ళవలసి వస్తుంది. ఈ కింద నుంచి తాడేపల్లిగూడి వెళ్ళాలా, భీమవరం అసలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా భీమవరం భీమవరం ఊర్లోంచే వెళ్ళాలి, మళ్ళీ బయటికి వెళ్ళవలసి వస్తుంది. అసలు దానికి హైవే లేదు, ఓ రింగ్ రోడ్ లేదు, అన్ని ట్రాఫిక్ సమస్య విపరీతమైన సమస్య. అలాగే 1 టౌన్ 2 టౌన్ మధ్యలో యనమదురు డ్రైను. నువ్వు 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్ళాలన్నా, 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్ళాలన్నా ఒక వంతిన మార్గం అది. ఒక మార్గంలో అన్ని రోడ్లు కలిపి మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళవలసి వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు నా సమయంలో వేసినటువంటి 4 వంతులు ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా ఈ యనమదురు డ్రైన్ మీద. ఒక్క వంతుని కూడా అప్రోచ్ రోడ్లు వేయలేకపోతున్నాయి ప్రభుత్వం. దాని మీద కూడా మేము ఒత్తిడి తేవడం జరుగుతుందండి. మంచినీటి సమస్య ఉందని చెప్తున్నారు ప్రజలు. మంచినీటి సమస్య అంటే రిజర్వాయర్ ట్యాంకు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే 120 ఎకరాలు మళ్ళీ ఎక్వైరీ చేయడం, అందులో ఒక 60-70 ఎకరాలు అప్పుడు అంతకుముందు ఉన్నది కాకుండా ఒక 60-70 ఎకరాలు చెరువు తవ్వడం జరిగింది. అది నీరు ప్రతి కుళాయిలు 5 రోజుల కల్లా కుళాయిలు ఇస్తున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చేది మెయింటెనెన్స్ సరిగ్గా లేక, సమయానికి నీళ్ళు రాక, డ్రైనేజీలు శానిటేషన్ వర్క్ సరిగ్గా లేక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నమాట. కానీ న్యాచురల్గా అయితే రిజర్వాయర్ సరిపడగా రిజర్వాయర్ ఉంది. నీరైతే కొంతవరకు ఇబ్బంది ఉంది, మంచి నీరు. ట్రాఫిక్ కష్టాలు అలాగే ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సమస్య అలాగే ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సమస్య, శానిటేషన్ విషయంలో. మరి ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత? ఆయన చెప్పాలి అసలు ఇప్పుడు వరకు ఏం చేశారు, పలానా పని చేశారని ఆయన చెప్పుకోవాలి. మరి మేమైతే మాకు ఏం చేసింది ఏం కనిపిస్తరా. ఏం చేసింది? కూటమి పరిపాలన ఎట్లా ఉందనిపిస్తుంది మీకు? ఏమంటే కూటమి ప్రభుత్వం సాధ్యం కాని పనులన్నీ ఎన్నికలు ముందు వచ్చేటప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ప్రభుత్వానికి సంబంధించి లేదంటే వేరే ఆర్గనైజేషన్ ద్వారా కొంత డబ్బు కేటాయించి అది రన్ చేస్తున్నారు. భూమి పత్రాల మీద ఒక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఫోటో వేస్తే అభ్యంతరం కాదంటారు. మీ భూములన్నీ తాకట్టు పెట్టుకుంటాడు, రాష్ట్రం ఎంత దివాళాలో ఉంది, ఎన్ని కలిపి ఎక్కడో మన రిజర్వ్ బ్యాంకులో ఎక్కడో తాకట్టు పెట్టేస్తాడు అని దుష్టప్రచారం చేస్తే కూటమి నాయకులు సూపర్ 6 అనేది ప్రధానంగా హామీ ఇచ్చుకొని వచ్చారని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో ఏమైనా పథకాలు రన్ అవుతున్నాయా? ఇంకా 1-2 పథకాలు మాత్రమే సూపర్ 6లో మిగిలి ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రతి చదువుకున్న యువకుడికి నెల వచ్చేటప్పటికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా ఇచ్చాడా? వాలంటీర్లందరికీ 10,000 కాడి చేతిస్తారు. జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ ప్రతిపాదన ప్లాన్ బి అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ రాజధానికి ప్రకటించిన రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన మాట చెప్తున్నారు, 2028 నాటికి అమరావతి కట్టి తీరుతాను, మొదటి దశ పూర్తి చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.